తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి. 2 రోజుల్లో కలిపి వివిధ కంపెనీలు, పరిశ్రమలు 5,76,00,000 రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపించాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టేందుకు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకొచ్చింది. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 9,000 కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. దీంతో సుమారు 2,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పర్యాటక రంగంలో 7,045 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభించనుంది. ఏజీపీ గ్రూప్ మొత్తం 6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. టీకాలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా 3,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రకటించింది. బయోలాజికల్ లిమిటెడ్ 3,000కు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆర్సీసీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 విడతల్లో 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600కు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. అరబిందో ఫార్మా 2,000 కోట్ల రూపాయలతో విస్తరణ చేపట్టి 3,000కి పైగా ఉద్యోగాలు సృష్టించనున్నారు. ఫెట్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800కు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు 1,100 కోట్ల పెట్టుబడితో వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 1000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే యూనిట్ ద్వారా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ 1000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది. హెట్రో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు 1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా 1,200 కోట్ల పెట్టుబడితో 2,500 నుంచి 3,000 మందికి ఉపాధి కల్పించనుంది. సీఎం రేవంత్ రెడ్డితో గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రేజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశమయ్యారు. హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణపై రేవంత్ రెడ్డితో చర్చించారు. మిల్క్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. బయోవరం ఫార్మా గ్రూప్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఇతర ప్రతినిధులు సీఎంని కలిశారు. ఈ సందర్భంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో కంపెనీ విస్తరణకు రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఎస్ఎన్ గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకుంది. 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. వచ్చే 4 ఏళ్లలో 200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్, ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్ అనివేష్, అన్లాగ్ ఈఐ ఓట్లుడోస్ ప్రతినిధులు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధులు, సింగపూర్కు చెందిన సెమ్ కార్ప్ ప్రతినిధులు, తల్వాన్ గ్రూప్ ప్రతినిధులు కూడా సీఎం రేవంత్ ను కలిశారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు జరిపారు.